మాజీ సీఎం కేసీఆర్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనకు నోటీసులను అందజేసింది. ఈ నెల 5న కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలు పరిశీలించిన కేసీఆర్ అనంతరం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. తన ప్రసంగంలో ప్రత్యర్థి పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీటిపై ఈ నెల 18న ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. కేసీఆర్ అవమానకర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈ నెల 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని, మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు నోటీసుల్లో గుర్తు చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలపైన సలహా ఇచ్చినట్లు తాజా నోటీసుల్లో పేర్కొంది ఈసీ. వాస్తవ విరుద్ధమైన అంశాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం ప్రత్యర్థిని అవమానించటమేనని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ లైన్ ద్వారా మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఈసీ నుంచి కేసీఆర్ కి అందిన నోటీసుల మీద డీటెయిల్స్ ఏంటి? రేణుసి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఇటీవల ఆయన సిరిసిల్లలో, అంటే 5వ తారీఖు రోజు సిరిసిల్లలో ఒక భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటుగా సమాజంలో మాట్లాడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఈసీ కూడా పూర్తి వివరాలతో రేపు ఉదయం 11 గంటల కల్లా పూర్తి వివరాలతో ఒక నోట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా కేసీఆర్ 5వ తారీఖు రోజు సిరిసిల్లలో చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ లత్కోర్గాళ్ళని చెవటలో దద్దమ్మలంటూ ఆయన తీవ్ర పదజాలం ఉపయోగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణలు చేస్తుంది. అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజాన్ని తలదించుకునే వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. అంతేకాకుండా లత్కోర్గాల అనేటువంటి ఆ పదాన్ని వాడడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఒక మామూలు వీధి నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ఆపాలని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈసీ కూడా పూర్తి వివరాలు కూడా ఇవ్వాలి అని కూడా రేపు, అంటే 18వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు లిఖితపూర్వకమైనటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని మాత్రం ఈసీఐ తన లేఖలో పేర్కొనడం జరిగింది, నోటీసులో పేర్కొనడం జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కూడా ఈసీ ఆదేశాలు కూడా ఆయనకు సూచించింది. అయితే ఈసీ 2019లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి గుర్తు చేసినట్లు తెలుస్తుంది. గతంలో అంటే తరచూ కేసీఆర్ ఇట్లాంటి అభ్యంతరకర మాటలు మాట్లాడడం, అంతే విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను చవటలు, దద్దమ్మలు, లతగోరుగాళ్ళు అని ఇట్లాంటి అసభ్య పదజాలంతో పాటుగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉంది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈసీ మందలించినప్పటికీ తిరిగి అటువంటి వ్యాఖ్యలే మళ్ళీ పునరావృతం చేస్తా ఉన్నాడని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తరచూ కాంగ్రెస్ నాయకులను చాలా చులకన భావం చూపించడం, అదేవిధంగా సభ్య సమాజంలో పరువును భంగం వాటించే విధంగా మాట్లాడడం, బహిరంగ సభల్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం పట్ల కూడా నిరంజన్ అయితే లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా అభ్యంతరకర వ్యాఖ్యలు తరచూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన పైన తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఈసీఐకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సరే, ఈసీ రేపు కేసీఆర్ ఇచ్చిన వివరణ ప్రకారంగా ఈసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి, కానీ పునరావృతం కాకుండా చూడాలని కూడా గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన తిరిగి 5వ తారీఖు రోజు, ఈ నెల 5వ తారీఖు రోజు సిరిసిల్లలో జరిగినటువంటి సభలో మళ్ళీ సేమ్ అవే మాటలు రిపీట్ చేస్తా ఉన్నాడు కనుక డెఫినెట్ గా ఈసీఐ తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి మాటలు, అభ్యంతరకర మాటలు కానీ, లేకపోతే సభ్య సమాజంలో వాడుకోలేని పదాలను ఉపయోగించడం పట్ల మాత్రం మరోసారి మందలించే అవకాశం ఉంది. లేకపోతే ఈసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానిపైన కూడా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపైన కూడా
సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేకపోతే ఈసీఐకి ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ లీడర్ నిరంజన్ కూడా చెప్తున్నాడు కేసీఆర్ పైన తీవ్రమైన చర్య తీసుకోవాలి, లేకపోతే ఆయన తరచూ మాట్లాడుతున్నారు, ఆనవాయితీగా మాట్లాడుతున్నారు, ఇటువంటి విధానం మంచిది కాదన్న విషయాన్ని కూడా స్పష్టం జరిగింది. ఆయన కట్టడి చేయాలి, ఆయన నోటికి కట్టడి చేయాలనే లక్ష్యంగా కూడా నిరంజన్ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఈసీఐ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో కూడా చూడాల్సిందే. రేపు ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈసీఐకి ఇస్తుందని కూడా ఇస్తుందన్న పైన కూడా చర్చ అయితే కొనసాగుతా ఉంది. సో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం పట్ల కూడా తెలంగాణ సమాజం కూడా హర్షించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ చవటలో దద్దమ్మలను పరి విధాలుగా మాట్లాడడం కేంద్ర ఉద్యమాల సమయంలో నడిచింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే పదజాలాన్ని మాట్లాడడం సరికాదు, దీనిపైన చాలా తీవ్రమైన చర్య తీసుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే తీవ్రంగా స్పందిస్తా ఉన్నారు. సో ఈసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అయితే వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడటం కూడా ఇటు ప్రత్యర్థి నాయకుల్ని అవమానించటమేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ సందర్భంలో ఒకవేళ గనక ఇటు ఎక్స్ప్లెనేషన్ రాకపోతే దీని మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందా సాదిక్? ఎస్, డెఫినెట్లీ ఉంటుంది రెన్సీ. ఎందుకంటే అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల సమాజంలో కానీ లేకపోతే పరువు నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు కానీ ఎవరు కూడా ఉపేక్షించరు. చట్టం కూడా దానికి అనుమతించదు, ఈసీ కూడా అనుమతించింది. ఎవరైనా చట్ట పరిధిలో మాట్లాడాలి, సంస్కారవంతమైనటువంటి మంచి మాటలు మాట్లాడాలి. కానీ ఎట్లా పడితే అట్లే చులకన భావంగా అదేవిధంగా వాళ్ళ యొక్క పరువును దిగదార్చే విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, రెండు సార్లు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎవరో మామూలు నాయకుడు కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి నేతగా ఉన్నారు కేసీఆర్. అయినప్పటికీ ఆయనకు తెలియంది కాదు, కావాలనే మాట్లాడుతున్న విషయాన్ని కూడా తెలంగాణ సమాజం అంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉంది. డెఫినెట్ గా కేసీఆర్ యొక్క నోటికి తాళం వేయాల్సిందే, నోటికి ఆయనకు అదుపులో పెట్టుకోవాల్సిందే. ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే తప్ప, క్రిమినల్ కేసు లాంటివి చేసుకుంటే తప్ప, లేకుంటే ఆయన మరోసారి కూడా పునరావృతం చేసే అవకాశం ఉంది. గతంలో కూడా చేశారు, అప్పుడు కూడా మేము ఫిర్యాదు చేస్తాం, ఇప్పుడు మరోసారి తాజాగా చేయడం జరిగింది. సో ఇట్లాంటి మాటలు మాట్లాడడం మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చట్టపరంగా ముందుకు పోతామని కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు సమాజంలో వాడుకలేని బాటలు మాట్లాడడం సరికాదని కూడా చెప్తా ఉన్నారు. సో ఈసీఐకి రేపు కేసీఆర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఎటువంటి రిప్లై ఇస్తుందో దానిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ముందుకు పోయే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ యొక్క అనుచిత వ్యాఖ్యలు కానీ అభ్యంతరకర వ్యాఖ్యలు మాత్రం తగ్గించుకుంటే మంచిది, అప్పుడే మంచి పరిణామాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సో రేపు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఆ తర్వాత ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానిపైన కూడా ఉత్కంఠత అయితే నెలకొంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.